ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. వివిధ మూలగ్రంథాలు, పరిశోధనా వ్యాసాల నుండి సేకరించిన అత్యంత ఆసక్తికరమైన అంశాలను లోతుగా విశ్లేషించే వేదిక ఇది. నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం నిజంగా మానవ మనస్తత్వంలోని ఒక చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకురాబోతోంది. ఖచ్చితంగా. ఈరోజు మన చర్చకు ఆధారం ద పారాడాక్స్ ఆఫ్ డిసెప్టివ్ ఫ్రూగాలిటీ అనే ఒక గంభీరమైన అంశం. అంటే మోసపూరితమైన అల్పేచ్ఛతలో ఉన్న వైరుధ్యం. అవును, పైకి చూసేందుకు ఎంతో నిరాడంబరంగా, చాలా పొదుపుగా కనిపించే కొందరి ప్రవర్తన వెనుక దాగి ఉండే ఒక విచిత్రమైన మానసిక స్థితి ఇది. ఇతరులకు ఏమీ ఇవ్వకూడదనే ఒక భయంకరమైన పిసినారితనం ఈ నిరాడంబరత వెనుక ఎలా దాగి ఉంటుందో ఈ మూలగ్రంథాలు మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పదం అల్పేచ్ఛత. అల్పేచ్ఛత అంటే చాలా తక్కువ కోరికలు కలిగి ఉండటం, ఉన్నదానితోనే ఎంతో ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించటం. ఇది వినడానికి ఒక అత్యున్నతమైన ఆదర్శంలా కనిపిస్తుంది కదా. కాని ఈనాటి మన ప్రధాన ఉద్దేశం ఈ అత్యున్నతమైన గుణాన్ని స్వార్థపరులు తమ పిసినారితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక ముసుగులా ఎలా వాడుకుంటారో విడమర్చి చెప్పడం. సరిగ్గా చెప్పారు. పైకి కనిపించే ప్రతి నిరాడంబరత వెనుక ఒక స్వచ్ఛమైన మనసు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఆ నిరాడంబరత ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తమ లోపాలను, ముఖ్యంగా తమలోని పిసినారితనాన్ని సమాజం నుండి దాచడానికి వారు వేసుకునే ముసుగు ఇది. మన దైనందిన జీవితంలో మనం తరచుగా ఒక విచిత్రమైన ప్రవర్తనను గమనిస్తూ ఉంటాం. అదేమిటంటే, ఎవరైనా ఒకరు ఏదైనా బహుమతి ఇస్తే దాన్ని తీసుకోవడానికి కొందరు తీవ్రంగా నిరాకరిస్తారు. దానికి వారు చెప్పే కారణం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మాకు చాలా తక్కువ అవసరాలున్నాయి, మేము ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటాం, మాకు ఇవేమీ వద్దు అని వారు చాలా గొప్పగా ప్రకటిస్తారు. పైకి చూస్తే వారు ఎంతో నిరాడంబరమైన వారని, భౌతిక వస్తువుల పట్ల వారికి ఎలాంటి వ్యామోహం లేదని మనకు ఇట్టే అనిపిస్తుంది. కానీ పరిశోధన వ్యాసాలు చెబుతున్న దాని ప్రకారం దీని వెనుక ఉన్న అసలు నిజం వేరు. ఆ మానసిక స్థితిని మనం ఒకసారి లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ నిరాకరణ వెనుక వస్తువుల పట్ల వైరాగ్యం ఉందా, లేక మనుషుల పట్ల ఒక రకమైన భయం ఉందా అనేది ప్రధానమైన ప్రశ్న. మానసిక శాస్త్రాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఒక పిసినారి వ్యక్తి ఇతరుల నుండి బహుమతిని ఎందుకు తీసుకోడు అంటే దాని కారణం అతనికి వస్తువుల మీద వ్యామోహం లేకపోవడం ఏమాత్రం కాదు. మరి అసలు కారణమేమిటంటారు? ఒకవేళ ఆ బహుమతిని తీసుకుంటే రేపు ఆ వ్యక్తికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుందేమో అన్న అకారణమైన భయం. వారి మనసు ఎప్పుడూ ఒక లావాదేవీల పట్టికలా ఆలోచిస్తుంది. అంటే ఇవ్వడం మరియు పుచ్చుకోవడం అనే ప్రక్రియను వారు ఒక వ్యాపారంలా చూస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇతరుల పట్ల దయ చూపించడం లేదా తమ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవడం వారికిష్టం ఉండదు. సమాజంలో అలా స్వార్థంగా ప్రవర్తిస్తే అందరూ వారిని తప్పుబడతారు. ఆ అపవాదు నుండి తప్పించుకోవడానికి వారు తమ పిసినారితనాన్ని పొదుపు లేదా నిరాడంబరత అనే ఒక అందమైన ముసుగుతో కప్పిపుచ్చుకుంటారు. నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోను, కాబట్టి నేను ఎవరికీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది వారి అంతర్గత సిద్ధాంతం. ఇది వారిని ఒక రకమైన మానసిక బందీలుగా మారుస్తోంది. ఈ మానసిక బందిఖానా గురించి మాట్లాడుతున్నప్పుడు దీనికి పూర్తి విరుద్ధమైన, అత్యంత స్వేచ్ఛయుతమైన ఒక జీవన విధానాన్ని మనం ప్రస్తావించాలి. బుద్ధుని బోధనల ప్రకారం మనం ఒక అద్భుతమైన ఉదాహరణను పరిశీలించవచ్చు. అవును, ఇక్కడే మనం ఒక నిజమైన భిక్షు జీవనశైలిని గమనించాలి. అప్పుడే ఈ అల్పేచ్ఛతకు అసలైన అర్థం తెలుస్తుంది. ఒక భిక్షువు ఊరూరా తిరుగుతూ తనకెవరైనా దానమిస్తే దానిని ఎంతో కృతజ్ఞతతో, స్వచ్ఛమైన మనస్తో స్వీకరిస్తాడు. ఆ దానమిచ్చేది ఎవరైనా సరే ఆ భిక్షువు దానిని అమృతంగా భావిస్తాడు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, ఆ దానం తీసుకున్నందుకు తాను ఆ వ్యక్తికి రుణపడిపోయానని గాని, రేపు వారికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే లెక్కలుగాని ఆ భిక్షు మనసులో అస్సలు ఉండవు. అంటే ఆ ఇవ్వడం, పుచ్చుకోవడం అనే ప్రక్రియలో ఒక స్వచ్ఛమైన అనుబంధం మాత్రమే ఉంటుంది. ఇదే కదా నిజమైన అల్పేచ్ఛత. సరిగ్గా చెప్పారు. తక్కువ అవసరాలతో జీవిస్తూనే ఇతరుల ప్రేమను అంతే స్వేచ్ఛగా స్వీకరించడం బుద్ధుని బోధనల ప్రకారం ఒక గొప్ప లక్షణం. దానం స్వీకరించడం అనేది కూడా ఒక గొప్ప కళ. దానం ఇచ్చే వ్యక్తిలో ఎంత త్యాగగుణం ఉండాలో తీసుకునే వ్యక్తిలో అంతే అహంకారం లేని తత్వం ఉండాలి. ఇదొక అద్భుతమైన సమతుల్యత. అవును, భిక్షువు ఆ దానాన్ని స్వీకరించడం ద్వారా ఇచ్చే వ్యక్తికి ఒక పుణ్యకార్యం చేసే అవకాశాన్ని కల్పిస్తాడు.
తన భిక్షాపాత్రను ముందుకు చాపడం ద్వారా ఎదుటి మనిషిలోని ఉదారతను మేల్కొల్పుతాడు. అక్కడ ఎటువంటి లావాదేవీల భయం ఉండదు. కానీ మనం ఇందాక మాట్లాడుకున్న మోసపూరితమైన బుద్ధున్నవారు ఇతరులు ఎంత ప్రేమతో బహుమతులిచ్చినా వాటిని స్వీకరించరు. దానికి వారు చెప్పే సాకు తాము ఇతరులకు రుణపడిపోతామని. వారు ఆ బహుమతిని ఒక ప్రేమకు చిహ్నంగా చూడరు, దానిని భవిష్యత్తులో చెల్లించాల్సిన ఒక అప్పుగా చూస్తారు. తమ దగ్గరున్న సంపదలో ఏ చిన్న భాగం కూడా ఇతరుల కోసం ఖర్చు చేయకూడదన్న వారి దృఢ నిశ్చయమే వారిని ఇతరుల సహాయాన్ని కూడా తిరస్కరించేలా చేస్తుందని మూల గ్రంథాలు వివరిస్తున్నాయి. కోల్పోతామనే భయం మనిషిని ఎంతగా దిగజారుస్తుందో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొక ఆసక్తికరమైన కోణం. ఒక అత్యాసపరుడు ప్రపంచంలోన్నదంతా తనకే కావాలని అనుకుంటాడు, అన్నిటినీ తనవైపు లాక్కోవాలని చూస్తాడు. కాని ఈ పిసినారి ప్రవర్తన దానికి భిన్నంగా ఉంటుంది. అన్నీ కావాలని కోరుకోడు, కాని తన దగ్గర ఉన్నదే ఎక్కడ పోతుందో అని అనుక్షణం భయపడుతూ బతుకుతాడు. ఒకరు సంపాదించాలనే ఆరాటంలో ఉంటే మరొకరు ఉన్నదాన్ని కాపాడుకోవాలనే పోరాటంలో ఉంటారు. రెండు ప్రవర్తనల వెనుక ఉన్నది ఒకే రకమైన అభద్రతాభావం. ఒక అత్యాసపరుడులాగే ఈ పిసినారి కూడా వస్తువుల చుట్టూ, సంపద చుట్టూ ఒక అదృశ్యమైన కంచె వేసుకుని జీవిస్తున్నాడు. ఆ కంచె దాటి ఎవరినీ లోపలికి రానివ్వడు, తాను బయటకు వెళ్ళడు. ఈ లావాదేవీల భయం వారిని తోటి మనుషుల నుండి క్రమక్రమంగా ఎలా దూరం చేస్తుందనేది మనం విశ్లేషించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. అవును, మానవ సంబంధాల పునాదులు ఎలా దెబ్బతింటాయో ఈ అధ్యయనం స్పష్టంగా వివరిస్తోంది. ఇలాంటి మోసపూరితమైన అల్పేచ్ఛిత ఉన్నవారు మానవ సంబంధాలను కేవలం లావాదేవీల దృష్టితోనే చూస్తారు కదా. వారి దృష్టిలో ప్రతి బంధం ఒక వ్యాపారం లాంటిదే. నేను నీకిది చేస్తే నువ్వు నాకేమి చేస్తావు అనే ఆలోచనే వారి మదిలో నిరంతరం మెదులుతుంది. వారు ఎవరి దగ్గర ఏమీ తీసుకోకపోవడం అనేది తమ స్వయం సమృద్ధి అని భ్రమిస్తారు. తాము ఎవ్వరిమీద ఆధారపడటం లేదని, తమ కాళ్లమీద తాము నిలబడ్డామని చాలా గర్వపడతారు. కాని నిజానికి అది స్వయం సమృద్ధి కాదు. అది మానవ సంబంధాల నుండి, బాంధవ్యాల నుండి పారిపోవడం. దీన్నే రిలేషనల్ అవాయిడెన్స్ అని పరిశోధకులు పిలుస్తున్నారు. ఒక మనిషి మరొక మనిషితో అనుబంధం పెంచుకోవాలంటే అక్కడ ఇచ్చి పుచ్చుకునే విధానం ఉండాలి. అది కేవలం వస్తువుల రూపంలోనే కానక్కర్లేదు. సమయం రూపంలో కావచ్చు, శ్రమ రూపంలో కావచ్చు, లేదా కేవలం ఒక చిరునవ్వు, ఒక సానుభూతి రూపంలో కావచ్చు. ఆ ఇచ్చిపుచ్చుకోడాన్ని పూర్తిగా నిలిపివేస్తే మనిషి ఒక ఒంటరి దీవిలా మారిపోతాడు. వారు తమను తాము స్వతంత్రులుగా భావిస్తారు కాని వాస్తవానికి వారు తామే సృష్టించుకున్న ఒక మానసిక కారాగారంలో బందీలుగా మిగిలిపోతారు. స్వయం సమృద్ధికి, సంబంధాల నుండి పారిపోవడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను మూల గ్రంథాలు ఎంత స్పష్టంగా వివరిస్తున్నాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ నిజమైన అల్పేచ్ఛతకు, అలాగే ఈ మోసపూరితమైన పిసినారితనానికి మధ్య ఉన్న తేడాలను ఈ అధ్యయనం ప్రధానంగా 3 కోణాల్లో విశ్లేషిస్తోంది. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. అందులో మొదటిది అంతర్గత ఉద్దేశం. నిజమైన అల్పేచ్ఛతలో ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతత ఉంటుంది. ఒక భిక్షువు తన దగ్గర ఏమీ లేకపోయినా రేపటి గురించి ఎలాంటి ఆందోళన లేకుండా చెట్టు కింద ఎంతో ప్రశాంతంగా నిద్రపోగలడు. వారు తమ పరిమితమైన అవసరాలతో ఎంతో సంతృప్తిగా జీవిస్తారు. కాని ఈ మోసపూరితమైన ప్రవర్తనలో భవిష్యత్తు పట్ల ఎప్పుడో ఒక అదృశ్యమైన భయం కనిపిస్తోంది. రేపు ఎవరికైనా ఏమైనా ఖర్చు చేయాల్సి వస్తుందేమో అన్న ఆందోళన వారి మనసును తొలిచేస్తూ ఉంటుంది. వారి పొదుపు వెనుక ఉన్నది ప్రశాంతత కాదు, అది ఒక రకమైన మానసిక ఆందోళన. అంతర్గత ఉద్దేశమే మనిషి ప్రవర్తనను పూర్తిగా నిర్దేశిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ వ్యత్యాసం సామాజిక ప్రభావం గురించి మూలగ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. అవును, ఒక భిక్షువుకు తన రోజువారీ భిక్షాటనలో కాస్త ఎక్కువ ఆహారం దొరికితే తక్షణమే దానిని తోటి భిక్షువులతోనో లేదా ఆకలితో ఉన్నవారితోనూ పంచుకుంటాడు. పంచుకోవడం ద్వారా మనుషుల మధ్య ఒక సహజమైన బంధం బలపడుతుంది, ఒక సమాజం ఏర్పడుతుంది. అంటే నిజమైన అల్పేచ్ఛత ఎప్పుడూ మనుషులను కలుపుతుంది. దీనికి భిన్నంగా ఈ మోసపూరితమైన ఆలోచన విధానం మనిషిని సమాజం నుండి వేరుచేస్తుంది. ఎవరితోనూ ఏమీ పంచుకోకూడదనే వారి నిర్ణయం వారి చుట్టూ ఒక అదృశ్యమైన గోడను నిర్మిస్తుంది. తమ దగ్గర అపారమైన సంపద ఉన్నా సరే ఎవరైనా సాయం అడిగితే లేదని చెప్పడానికి వారు ఏమాత్రం సంకోచించరు. పైగా తమ పొదుపు సిద్ధాంతాన్ని సాకుగా చూపిస్తారు. ఆ గోడ వారిని ఇతరుల కష్టసుఖాలకు దూరంగా ఉంచుతుంది. వారిని సమాజంలో ఒక అపరిచితుడుగా, ఎవ్వరికీ పట్టని వ్యక్తిగా మారుస్తుంది. ఇక మూడవ వ్యత్యాసం విషయానికొస్తే బహుమతుల పట్ల వారి స్పందన ఎలా ఉంటుందో పరిశోధకులు వివరిస్తున్నారు. ఇక్కడే మనం రోజువారీ జీవితంలో చూసే అనేక సంఘటనలు గుర్తుకొస్తాయి.
నిజమైన అల్పేక్షత ఉన్నవారు ఎవరైనా స్వచ్ఛమైన ప్రేమతో బహుమతి ఇస్తే దానిని సంతోషంగా స్వీకరిస్తారు, హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతారు. ఆ బహుమతి విలువను వారు లెక్కించరు. ఆ బహుమతి వెనుక ఉన్న ప్రేమని మాత్రమే వారు గుర్తిస్తారు. ఒక భిక్షువుకు మట్టిపాత్రలో గంజిపోసినా, ఆకుపళ్ళెంలో భోజనం పెట్టినా వారి స్పందన ఒకేలా ఉంటుంది. కాని ఈ పిసినారులు మాత్రం ఎవరైనా బహుమతి ఇవ్వబోతే తీవ్రమైన ఆందోళనకు గ్రౌతారు. వెంటనే దానిని తిరస్కరిస్తారు. తాము ఆ బహుమతిని తిరస్కరించినందుకు తామేదో నైతికంగా ఉన్నతమైన వారమని, గొప్ప ఆదర్శవంతులమని ఒక రకమైన అహంకారాన్ని కూడా ప్రదర్శిస్తారు. మాకు ఇలాంటి వస్తువుల మీద వ్యామోహం లేదు అని ఎదుటివారికి తెలిసేలా ప్రవర్తిస్తారు. ఆ తిరస్కారం వెనుక ఎదుటివారి ప్రేమను అవమానించామన్న కనీస పశ్చాత్తాపం కూడా వారికుండదు. ఇక్కడే అసలు ఆధ్యాత్మిక సమస్య అంతా మొదలవుతుంది. ఈ నైతిక అహంకారాన్ని మూల గ్రంథాలు స్వీయ వంచన అని వివరిస్తున్నాయి. స్వీయ వంచన అంటే తమను తాము మోసం చేసుకోవడం. వీరు తమను తాము గొప్ప త్యాగధనులుగా, ఇతరులకు ఏమాత్రం భారం కాని స్వతంత్రులుగా ఊహించుకుంటారు. సమాజంలో అందరూ భౌతిక సుఖాల వెంట పడుతుంటే తాము మాత్రం వాటన్నిటికీ అతీతంగా జీవిస్తున్నామని తమను తాము ఒక ఉన్నతమైన ఆదర్శానికి ప్రతీకగా భావిస్తారు. వాస్తవానికి వారి హృదయం నిండా తోటివారి కోసం కనీసం ఒక పైస ఖర్చు చేయడానికి కూడా భయపడే ఒక రకమైన సంకుచితత్వం ఘనీభవించి ఉంటుంది. ఆస్తి పట్ల, డబ్బు పట్ల ఉన్న తమ వ్యామోహాన్ని, తమ పిసినారితనాన్ని వారెన్నటికీ అంగీకరించలేరు. తమ స్వార్థానికి అల్పేచ్ఛత అనే ఒక పవిత్రమైన ముసుగు వేశారు. తమలోని ఆ భయాన్ని చూసి వారే భయపడాల్సిన పరిస్థితి నుండి దానిని చూసి గర్వపడే స్థితికి వారి మనసు వారిని ఎంత దారుణంగా మోసం చేస్తుందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన ఉచ్చు. ఈ ఆధ్యాత్మిక ఉచ్చు గురించి పరిశీలిస్తున్నప్పుడు మూల గ్రంథంలోని అత్యంత ముఖ్యమైన వాక్యాన్ని మనం ప్రత్యేకంగా విశ్లేషించాలి. నిజమైన ఉదారత అంటే స్వేచ్ఛగా ఇతరులకివ్వగలగడం మాత్రమే కాదు, ఇతరులు ఇచ్చినప్పుడు దానిని అంతే అందంగా, కృతజ్ఞతతో స్వీకరించగలగడం కూడా. ఈ వాక్యం ఎంత అద్భుతమైన అర్థాన్ని దాచుకుందో కదా. ఉదారత అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇతరులకు ఇవ్వడం, దానం చేయడం లేదా సహాయం చేయడం. కాని ఇతరులు మనకు ప్రేమతో ఇస్తున్నప్పుడు మన అహంకారాన్ని పక్కన పెట్టి, మనకు ఎలాంటి భయాలు లెక్కలు లేకుండా దానిని స్వీకరించడం కూడా అంతే గొప్ప ఉదారత అని ఈ వాక్యం మనకు నేర్పుతోంది. అంటే స్వీకరించడానికి కూడా ఒక రకమైన ధైర్యం కావాలి. ఎదుటివారి ప్రేమకు మనం అర్హులమే అన్న నమ్మకం ఉండాలి. స్వీకరించడం అనేది ఒకరి పట్ల మనం చూపే నమ్మకానికి ప్రతీక. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు లేదా బహుమతి ఇచ్చినప్పుడు మనం దానిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మనం వారికి మన జీవితంలో ఒక స్థానాన్ని ఇస్తున్నట్లు లెక్క. నేను నీకు సాయం చేయగలను, నువ్వు నాకు సాయం చెయ్యగలవు, మనమిద్దరం ఈ ప్రయాణంలో కలుసుందాం అనే ఒక అలిఖిత ఒప్పందం ఆ స్వీకరించడంలో ఉంటుంది. దాన్ని తిరస్కరించడమంటే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా దారి నాది, నీ దారి నీది అని చెప్పడమే. ఈ విధంగా చూస్తే ఈ మోసపూరితమైన అల్పేచ్ఛత అనేది మనుషుల మధ్య ఉండాల్సిన సహజమైన ప్రేమను, అనురాగాన్ని, ఒకరికొకరు తోడుగా ఉండాలన్న భావనను పూర్తిగా చంపేస్తుంది. మళ్ళీ మనం భిక్షువు ఉదాహరణను తీసుకుంటే, ఒక భిక్షువు అడవిలోనో గ్రామం బయటో ప్రశాంతంగా కూర్చుని తన చుట్టూ ఉన్న ప్రకృతితో, తోటి మనుషులతో ఎంతో సామరస్యంగా జీవిస్తాడు. ఎవరైనా పండు ఇస్తే తింటాడు, లేదంటే ఆకలితోనే ప్రశాంతంగా నిద్రిస్తాడు. అక్కడ ఎటువంటి షరతులు, లావాదేవీలు ఉండవు. అంతా స్వేచ్ఛగా జరుగుతుంది. కాని ఈ మోసపూరిత బుద్ధి ఉన్నవారు ఎప్పుడూ తమ చుట్టూ ఒక లెక్కల ప్రపంచాన్ని సృష్టించుకుని, ఆ లెక్కలు తప్పుతే ఎక్కడ తమ ఆస్తి కరిగిపోతుందో అన్న భయంతోనే తమ జీవిత కాలాన్ని గడిపేస్తారు. వారి ప్రపంచంలో ప్రేమకు స్థానం లేదు, కేవలం లాభనష్టాల బేరీజు మాత్రమే ఉంటుంది. ఈ సుదీర్ఘమైన విశ్లేషణలో మనం ప్రధానంగా గ్రహించిన విషయాలను ఒకసారి సారాంశంగా చూస్తే, నిజమైన నిరాడంబరత అనేది నీటిలా స్వేచ్ఛగా ఉంటుంది. అది ఎక్కడ ఎత్తు ఉంటే అక్కడ నుండి పల్లంలోకి ప్రవహిస్తుంది. దారిలో ఉన్న చెట్లకు, చేమలకు ప్రాణం పోస్తుంది. అది ఎక్కడా ఆగిపోదు, అందరితో సహజంగా కలిసిపోతుంది. ఎవరైనా దానమిస్తే ఒక భిక్షువు దానిని ఎలాగైతే స్వచ్ఛంగా స్వీకరిస్తాడో, నిజమైన అల్పేచ్ఛత కూడా అలాగే ఇతరుల ప్రేమను తనలో కలుపుకుంటుంది. దీనికి విరుద్ధంగా భయం ఆధారంగా పుట్టిన పిసినారితనమనేది మనిషిని ఒక రాయిలా కఠినంగా మారుస్తుంది. రాయి తనలోకి దేన్ని తీసుకోదు, దేనికి ప్రాణం పోయదు. అది ఎదుటి మనుషుల ప్రేమానురాగాలకు వారిని పూర్తిగా దూరం చేస్తుంది. పైకి వీరు ఎంతో ఆదర్శవంతుల్లా, ఏ అవసరాలు లేనివారిలా కనిపించవచ్చు.
కాని లోపల మాత్రం ఎవరికీ ఏమీ ఇవ్వకూడదనే ఒక అదృశ్యమైన స్వార్థం వారి ప్రతి అడుగును నడిపిస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించడం ద్వారా మనం మనుషులను మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. కేవలం ఇతరులను అర్థం చేసుకోవడమే కాదు, మన ప్రవర్తనను మనం సమీక్షించుకునే విధానాన్ని ఈ అధ్యయనం పూర్తిగా మారుస్తుంది. సమాజంలో ఎవరైనా పొదుపుగా ఉంటే వారిని వెంటనే గొప్పవారనుకోకూడదు. అలాగే ఉదారంగా ఉంటే వారిని వెంటనే తెలివితక్కువవారు అనుకోకూడదు కదా. ఖచ్చితంగా. ఆ ప్రవర్తన వెనుక ఉన్న అంతర్గత ఉద్దేశ్యమేమిటన్నదే ఇక్కడ గీటురాయి. భయం నుండి పుట్టిన ఏ లక్షణమూ నిజమైన ప్రశాంతతను ఇవ్వలేదు. అది కేవలం ఒక తాత్కాలిక రక్షణ మాత్రమే. స్వచ్ఛమైన అవగాహన, ఇతరుల పట్ల ప్రేమ నుండి పుట్టిన లక్షణాలు మాత్రమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెడతాయి. బుద్ధుని బోధనల ప్రకారం ఇచ్చే చెయ్యి ఎంత పవిత్రమైనదో తీసుకునే దోసెలు కూడా అంతే పవిత్రమైనది. ఆ రెండు చేతుల కలయికే సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆ కలయికను నిరాకరించే ప్రతి చర్య, అది ఎంత గొప్ప ఆదర్శం ముసుగులో ఉన్నా సరే, మానవత్వానికి విరుద్ధమైనదే అవుతుంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మన శ్రోతలు ఆలోచించడానికి ఒక సరికొత్త కోణాన్ని అందించాల్సిన సమయమిది. ఇప్పటివరకు మనం ఈ మోసపూరితమైన అల్పేచ్ఛత ఆ వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో మాట్లాడుకున్నాం. అవును, మనం ఒకసారి ఎదుటి వ్యక్తి కోణం నుండి కూడా ఊహించుకోవాలి. ఎవరైనా ఎంతో ప్రేమతో, ఉదారంగా మనకొక బహుమతి ఇవ్వాలనుకుంటారు, లేదా ఒక సహాయం చేయాలనుకుంటారు. దానం చేయడం లేదా ఇతరులకు ఇవ్వడం ద్వారా వారు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవించబోతున్నారు. అచ్చం, ఒక భిక్షు పాత్రలో బియ్యం వేసిన రైతు పొందే ఆనందంలాంటిదది. కాని మనం మన స్వతంత్రం లేదా నిరాడంబరత అనే ముసుగు వేసుకుని ఆ బహుమతిని లేదా సహాయాన్ని గట్టిగా తిరస్కరించినప్పుడు నిజానికి మనం ఏం చేస్తున్నాం? ఎదుటి వ్యక్తి ఆనందాన్ని, వారి ఉదారతను ప్రకటించే అవకాశాన్ని మనం నిర్దాక్షిణ్యంగా లాగేసుకుంటున్నామన్నమాట కదా. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో తెలియకుండానే ఇతరుల సంతోషాన్ని దొంగిలిస్తున్నామా అన్నది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ఇలా ఇతరుల దానగుణాన్ని తిరస్కరించడమనేది ప్రపంచంలోనే మొత్తం దయను, ఉదారతను మనం తగ్గిస్తున్నట్లు కాదా? ఈ లోతైన ప్రశ్నతో మన చుట్టూ ఉన్న సంబంధాలను మనం ఎలా స్వీకరిస్తున్నామో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకునేలా ఆలోచిస్తూ ఈనాటి మన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. తప్పకుండా మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.